అందరికీ నమస్కారం. స్వామి రామ గారి జీవితం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మనం లాస్ట్ వీక్ ముఖ్యంగా భవాల్ సన్యాసి గారి కేసుకు సంబంధించే ఎక్కువగా చదువుకున్నాం. ఆయన 1909వ సంవత్సరంలో మేలో మరణించారు. కొద్ది రోజుల తర్వాత బాబాజీ గుహ ముందుకి ఆయన యొక్క శవం కొట్టుకుని వచ్చింది. బాబాజీ వారిని బ్రతికించి చంటి బిడ్డలా సాకారు. తనకి దీక్షనిచ్చి సాధన చేయించారు 12 సంవత్సరాలు. తర్వాత సన్యాసులు తిరుగుతూ ఉంటారు కాబట్టి అలా తిరుగుతూ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ ఢాకాకి దగ్గరలో వెళ్ళినప్పుడు ఆ భవాల్ సన్యాసికి తన పూర్వ జీవితం ఏదో చూచాయిగా గుర్తొచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడెక్కడో నా క్యాసల్ ఉండాలి అన్నట్టు ఆయనకు గుర్తొస్తుంది. అలా గుర్తు రాగానే బాబాజీ భవాల్ సన్యాసికి స్వామీజీకి ఇచ్చినట్టుగానే చాయిస్ ఇచ్చారు. వారి జీవితం వారికే కావలసినట్టుగానే ఎంచుకోవటానికి. అంటే ఆయన ఇక వెళ్ళి ప్రిన్స్గా ఆయన జీవితం కొనసాగించవచ్చు, లేదా మళ్ళీ తిరిగి వచ్చి సన్యాసిగా సాధువుగా ఆయన జీవించవచ్చు. బాబాజీ అతను ఏ నిర్ణయం తీసుకున్నా సరే అంగీకరించటానికి సిద్ధంగా ఉన్నారన్నమాట. ఇక మనం అన్నీ తెలుసుకున్నాం. ఆయన వెళ్ళటం, అక్కడ ఏం జరుగుతుంది, ఏమి అదంతా మనకు వచ్చినట్లుగానే రచయితకు భవాల్ సన్యాసి గారి గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకు ఆయన జీవితంలో అంతటి తీవ్రమైన అనుభూతులు పొందాల్సి వచ్చింది, ఇలాంటి స్టోరీ ఎందుకని అన్నట్టు ఆయనకి క్వశ్చన్ వస్తుందన్నమాట. అప్పుడు స్వామిరామ చెప్తారు, భవాల్ సన్యాసి గత జన్మలో ఎంతో కఠినమైన ఆధ్యాత్మిక సాధన చేసినవాడు, కానీ ఆయన అధిగమించాల్సినవి 2 మిగిలిపోయాయి. మనం అన్నీ అధిగమించేదాకా మన జీవన ప్రయాణం సాధన పూర్తి కావు. ఆ వీక్నెసెస్ ఏంటి అనేది ఆయన తెలుసుకోగలిగారు, ఎందుకంటే సాధకుడు కాబట్టి. అవేంటి? డబ్బు వ్యామోహం, స్త్రీ వ్యామోహం. ఆ రెండింటిని కూడా ఎంత సాధకుడైనా సరే ఆయన సోల్లో వాటిని అధిగమించలేకపోయాడనమాట. కాబట్టి వాటిని అధిగమించటానికి ట్రై చేస్తూ తన శరీరాన్ని ఎంతో కఠినంగా తప్పింపచేశారు. అయినా వారి సోల్లో వాటి మీద ఆకాంక్ష పోలేదు. మనకు ఒక కోరిక ఉన్నప్పుడు దాన్ని తీర్చుకొని నెరవేర్చుకోవాలి, అక్కడికి దాన్ని రిలీజ్ చేసేయాలి. లేదా జ్ఞానం సంపాదించి అది ఎంత తుచ్చమైనదో తెలుసుకుని వాటిని పూర్తిగా వదిలేసి అలాగైనా సోల్లోంచి రిలీజ్ చేసేసుకోవాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటారు కదా, అంటే అన్ని రకాల ఇలాంటివన్నీ కూడా జ్ఞానంతో దగ్ధమైపోతాయి. అలా రిలీజ్ చేసుకోవాలి. లేదంటే అవి ఎన్ని జన్మలైనా వదలవు. మనం వాటిని రిలీజ్ చేసుకోకపోతే మళ్ళీ జన్మలో వాటి కోసం మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రయత్నించాలన్నమాట. అప్పుడు ఇంకా కష్టతరం అవుతుంది. మనం ఫకీర్లో తెలుసుకున్నాం, మనలోని లోపాలు, వీక్నెసెస్ అధిగమించలేకపోతే మళ్ళీ జన్మలో మనకు ఛాన్స్ వస్తుంది. అధిగమించటానికే ఆ పరిస్థితులు కల్పించబడతాయి, కానీ మరింత కష్టతరంగా ఉంటాయన్నమాట. అప్పుడు అధిగమించడం ఇంకా కష్టం. కాబట్టి ఇప్పుడు మనం గుర్తించి వాటిని వదిలించుకోవటం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వారు భవాల్ సన్యాసి గారు బర్త్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఏ 2 అయితే వారు అధిగమించాలో ఆ రెండింటిని అధిగమించే అవకాశం ఉండే రకంగా జీవితాన్ని ఎంచుకున్నారు. అంటే ప్రిన్స్గా వచ్చారు. ఇక రాజుల కుటుంబంలో ఆయనకి డబ్బుకి కొదవలేదు. ఆ రకంగా డబ్బు వ్యామోహం తీరిపోతుంది. ఇక వారి నాన్నగారు చనిపోయి అధికారం తన చేతిలోకి వచ్చిన తర్వాత స్త్రీ వ్యామోహంలో పడి వేశ్యాలోలుడై వ్యసనాల పాలయ్యారన్నమాట. వాటిల్లోంచి బయటకి పూర్తిగా రాక మునుపే అపమృత్యు పాలయ్యారు. అపమృత్యు అంటే ఏంటి? మనకు ఎప్పుడైతే మరణం రాసిపెట్టి ఉందో ఆ టైం కంటే ముందే శరీరాన్ని వదలాల్సి రావడం బలవంతంగా, ఏ యాక్సిడెంట్ రూపంలోనో, ఎవరో ఒకరు మర్డర్ చేయటమో, ఇలాంటివి కొన్ని రకాల అపమృత్యువులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వారు చనిపోయారు కాబట్టి వారు ఏది సాధించాలని వచ్చారో అది సాధించలేదు. ఇంకా జన్మ వృధా అయిపోతే ఎలా? కానీ వారు గురువుని నమ్ముకున్నారు కాబట్టి ఆ గురువు ఏం చేశారు, వారి దగ్గరికి తన మృత శరీరాన్ని లాక్కుని వచ్చి వారిని బ్రతికించి సాధన ఇనిషియేట్ చేశారన్నమాట. అప్పుడు
వారు కాస్త సాధన చేశారు. కానీ వారి లైఫ్ పర్పస్ ఏంటి? రెండింటిని అంటే సాధన అవ్వాలి, సాధనకు సాధన అవ్వాలి, ఇలా తన వీక్నెసెస్ అధిగమించాలి, రెండూ చేయాలి. కాబట్టి వారిని అక్కడికి పంపారు. ఆయన భవాల్ సన్యాసి కూడా తన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అక్కడ ప్రిన్స్గా అది నెరవేర్చాలి. అంటే ఎవరు చంపారో తెలుసు కాబట్టి తనకి తన భార్య తర్వాత బావమరిది కలిసి చంపారు అనేది తెలుస్తుంది కాబట్టి వారిని ఎక్స్పోజ్ చేయాలి. తను రాకుమారుడినే అని అక్కడ ప్రూవ్ చేసుకోవాలి. కానీ వాటి మీద అతనికి ఏ అభిలాష లేదు, ఇంకా వాటిని జయించేశారు ఆయన. కానీ ఆ బాధ్యత అనేది అక్కడికి ఒక క్లోజర్ అనేది ఇవ్వాలి. కాబట్టి వచ్చి పగలంతా ఆ కోర్టు వ్యవహారాలు తనను ప్రూవ్ చేసుకునేందుకు చేయాల్సినవన్నీ చేస్తూ రాత్రిపూట ఆయన యొక్క సాధనని కొనసాగించారు. సో గురువుగారు ఆయనకి అలా అవకాశాన్ని ఇచ్చారన్నమాట, మిగిలిన సాధన పూర్తి చేయటానికి అన్నింటికీ కూడా. ఇంకా కేసు గెలిచిన తర్వాత ఆయన వచ్చిన పని అయిపోయింది. ఆయన ఇంకా డబ్బు మీద వ్యామోహాన్ని అధిగమించేశారు. ఎందుకు? ఆ డబ్బు కోసం అక్కడ భార్య మరిది చేసినటువంటి మోసంతో ఆ ప్రపంచ నైజాన్ని చూసేశారు, సుఖాలు అనుభవించారు. ఇంకా ఆ స్త్రీలోలత్వం కూడా ఆయనలోంచి వెళ్ళిపోయింది, కావలసినంత ఆయన అనుభవించేశారు. సో ఇప్పుడు గెలిచిన తర్వాత అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటే ఆయనకి ఏ సంతోషమూ లేదు. ఆయన ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు? స్థితప్రజ్ఞుడైన స్థితిలో ఉన్నారన్నమాట. ఆ రాజమర్యాదలు, డబ్బు ఆయనకి సంతోషాన్ని ఇవ్వటం లేదు ఇప్పుడు. తను సాధనలో గురువుగారితో కలిసి హిమాలయాల్లో తిరిగినదే ఆయనకి మంచిగా అనిపిస్తోంది. ఆ డబ్బు మీద వ్యామోహం పూర్తిగా వదిలిపోయింది. తర్వాత గెలిచాననే సంతోషమూ లేదు. అంటే ఓడిపోయినా ఆయన ఏమీ బాధపడేవారు కాదేమో. ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఎనీవే గెలిచిన తర్వాత కూడా ఇదంతా కూడా వాళ్ళ భార్యకి అప్పచెప్పడానికే రెడీ అయ్యారు. దాని మీద పూర్తిగా మమకారం, మోజు, ఆ మోహాన్ని జ్ఞానంతో జయించేశారనమాట. తను గురువు దగ్గర 12 సంవత్సరాలు సాధనే కాకుండా ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాల కోర్టు కేసుల గురించి పోరాడుతూ ఆ 25 సంవత్సరాలు కూడా సాధన చేశారు. వీక్నెసెస్ అధిగమిస్తూ సాధనను కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో ఆయన వచ్చిన పని ముగిసింది. ఆయన ఏ పర్పస్తో అయితే జన్మ తీసుకున్నాడో ఆ పర్పస్ నెరవేరింది. కాబట్టి కేసు గెలిచిన 2 డేస్కే వారు మరణించారు. ఇంకా మనం ఇక్కడ ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి? స్వామీజీని రచయిత అడుగుతారు, భవాల్ సన్యాసి గారికి ఏ సాధన ఇచ్చారు, వారు ఏ సాధన చేసేవారు అని. అంటే స్వామిరామ ఏం చెప్పారు? చిన్నమస్త సాధన అని బ్రీఫ్గా చెప్పి కామ్ అయిపోయారనమాట. ఏం చెప్పలేదు ఇంకా ఎక్కువగా. మనం ముందు తెలుసుకున్నాం, కంకరియా బాబా మనకు తెలియచేశారు, చిన్నమస్త సాధనలో 3 రకాల మరణాలని అధిగమించాలి. ఆ అవకాశం వీరికి వచ్చింది. సాధనలో ఈ మరణాన్ని కూడా అధిగమించి ఆ ముందు లెవెల్కి వెళ్ళిపోయారనమాట. సో ఆయన ఇంకా నెక్స్ట్ జీవితానికి పట్టుకొని పోయేదంటూ ఏమీ లేదు. ఆయన లైఫ్ పర్పస్ అయిపోయింది. వారు ఇంకా ఆ భగవంతుడి దగ్గరికే వెళ్ళొచ్చు, లేదా వారి ఆజ్ఞ ప్రకారం ఒక గురువుగా స్టిల్ హిమాలయాల్లోనే ఉండి సాధకులకు గైడ్ చేస్తూ అయినా ఉంటూ ఉండొచ్చు. అది మనకు తెలియదు ఇంకా. కానీ వారు వచ్చిన పర్పస్ అయిపోయింది, చక్కగా సాధించుకుని వెళ్ళిపోయారనమాట. మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ, మనం కూడా ఎన్నో పట్టుకుని వేలాడుతూ ఉంటాం. కోరికలు, మోహం, అసూయ, ద్వేషం, కోపం, భయాలు, అజ్ఞానం, అశాంతి, ఇవన్నీ కూడా మనలో ఏ లోపాలు ఉన్నాయి అనేది మనలోకి వెళ్ళి మనం తెలుసుకున్న తర్వాత వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. లేదంటే మళ్ళీ నెక్స్ట్ జన్మకి మోసుకొని రెడ్డొచ్చే మొదలెట్టు అన్నట్టు మన ప్రయాణం మళ్ళీ మొదలవుతుంది. భవాల్ సన్యాసికి కూడా పూర్వజన్మ వాసనల వల్లే వారు అంత స్థితిలోకి వెళ్ళిపోయారు. అవి కొన్ని కంట్రోల్ చేయలేమన్నమాట. పూర్వజన్మ వాసనలు అంత స్ట్రాంగ్గా మన లోపల చెక్కబడి ఉన్నట్టుగా ఉంటాయి. మనం కూడా గమనించుకోవాలి, మనలో అలా మనం మారాలి అనుకున్నా మారలేనటువంటి కొన్ని స్ట్రాంగ్ హ్యాబిట్స్ ఉంటాయి. మనకు తెలియకుండానే అవి మాట్లాడేయటం, చేయటం చేస్తూ ఉంటాం. అలాంటివి గమనించుకొని వాటిని వదిలించుకొని, అంటే రిలీజ్ చేసేసుకొని ముందుకు వెళ్ళటానికి ట్రై చేయాలి. మళ్ళీ
జన్మలు తీసుకోకుండా. ఇది కేవలం నా అవగాహనను బట్టి నేను చెప్పాను. మీకు ఇంకా మరింతగా అర్థమైతే నాకు కామెంట్స్లో తెలియచేయవచ్చు. మీరు గురువుని నమ్ముకుని ఉన్నప్పుడు మనం సాధించాల్సింది సాధించలేక మరణించినా కూడా వారే వెంట ఉండి నడిపిస్తారు. మనం దాన్ని ఆ జ్ఞానాన్ని పొందే టైం వరకు, అంటే ఆ గ్యాప్లో ఆ గురువు గారే మన యొక్క సాధన కంటిన్యూ చేస్తూ తర్వాత టైం వచ్చినప్పుడు మనల్ని పొరికొల్పి ఆ సాధన మనతో పూర్తి చేయిస్తారనమాట. అందుకే ఆ గురువు మీద నమ్మకం, ఆ శరణాగతి అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో చూద్దాం. ఇక్కడ మనం స్వామీజీ అన్నప్పుడంతా స్వామి రామా గారిని ఉద్దేశించి చెప్తున్నాం. బాబాజీ అంటే స్వామి రామా గారి గురుదేవులు. బాబాజీ యువకునిగా ఉన్నప్పుడు ఆయనకి వారి గురుదేవుల నుంచి లభించిన దీక్షా సాధన ఇదే. బాబాజీ ఆ దీక్షని బీహార్ రాష్ట్రంలోని చిన్నమస్తా ఆలయంలోనే పూర్తి చేశారు. ఆ సమయంలోనే ఆయన గురువు బాబాజీకి శ్రాద్ధ కర్మలు నిర్వహించి ఆయన పూర్వాశ్రమంతో ఆయనకు సంబంధ బాంధవ్యాలు తెంచేశారు. ఆయనకు బాబా ధరందాస్ పేరుతో సన్యాస దీక్షని ఇచ్చారు. సన్యాసం తీసుకోవడం అంటే అది పునర్జన్మ క్రిందే లెక్క. భవాల్ సన్యాసి కూడా అదే చేశారు. ఆయన తన శరీరాన్ని యోగులు విడిచిపెట్టినట్టే విడిచిపెట్టారు. రాజా రామేంద్ర నారాయణ్ దహన సంస్కారాలకు హాజరైన అశేష ప్రజానీకం ఎదురు చూసినట్లు ఆయన మళ్ళీ మృతుల్లో నుంచి తిరిగి జీవించలేదు. స్వామీజీ మాటల్లోనే చెప్పాలంటే ఆయన ఇంకా హిమాలయాల్లోనే సంచరిస్తున్నారు. దారి తప్పిన ఆధ్యాత్మ సాధకులకు దారి చూపే మార్గదర్శకులుగా సంప్రదాయబద్ధమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒక గొప్ప మాస్టర్గా హిమాలయాల్లో ఇప్పటికీ సంచరిస్తూ ఎంతోమందికి సహాయం చేస్తూ ఉన్నారు సాధకులకు. గ్రేట్ మాస్టర్స్ అందరూ కూడా భౌతికంగా వారి శరీరాన్ని వదిలేసిన ఆత్మతలాల్లో వారి సేవ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఈ విషయాన్ని మనం యుక్తేశ్వరగిరి గారి విషయంలో చదువుకున్నాం. ఒక యోగి ఆత్మకథా పుస్తకంలో యుక్తేశ్వరగిరి గారు ఫిజికల్ బాడీని వదిలిపెట్టిన తను ఆత్మతలాల్లో ఇంకా జీవించే ఉండి ఎంతోమందికి సాధకులకు సహాయం చేస్తూ ఉన్నారని వారు యోగానంద పరమహంసకు ఒకసారి దర్శనమిచ్చినప్పుడు అక్కడి విషయాలన్నీ కూడా చెప్తారు. అలాగే ఈ భవాల్ స్వామి కూడా అయి ఉండవచ్చు. హిమాలయ పరమ గురువులతో నా సహజీవనంలో నా గురుదేవులు ప్రిన్స్ స్వామి అనే అధ్యాయంలో స్వామీజీ ఒక గొప్ప విషయం చెప్పారు. బాబాజీ ప్రిన్స్ స్వామి తన సోదరిని కలుసుకుని పాత విషయాలని జ్ఞాపకం చేసుకుంటాడని ఆయన ముందుగానే ఊహించారు బాబాజీ గారు. ఆ విషయాలు నాకు చాలా సమస్యలు తెచ్చిపెడతాయి అని చెప్తూ, కాబట్టి నేను ఇంకా ఉన్నత హిమాలయ ప్రదేశాలకు వెళ్తాను అని కూడా అన్నారు. ఆయన హిమాలయాల్లోని ఒక ప్రాచీన గుహలో ఉన్నారు. అక్కడ ఆయన చాలా కాలం ఉండిపోయారు. ఒకరోజు సాయంత్రం అవకాశం చూసుకుని స్వామీజీని ఆ ప్రాచీన గుహ ఎక్కడ ఉంది అని అడిగాను. అది కైలాస పర్వతం వద్ద గంగానది దగ్గర ఉందని చెప్పారు. ఆ గుహని పశ్చిమ కైలాస పర్వతంలో ఉన్న లోయలో నైన్రీ పర్వత పాద ప్రాంతంలో భగవాన్ సనత్ కుమారుల ఆదేశంతో అంగిరస మహర్షి నిర్మించారు అని చెప్పారు. ఆ తర్వాత 16 సంవత్సరాలు నేను స్వామీజీ చెప్పిన మాటల ప్రకారం ఆ ప్రాచీన గుహని ఊహించుకుంటూ గడిపాను. కానీ ఊహల్లో కొలువు తీరిన ఆ గుహని చూడాలనే ప్రబలమైన ఆకాంక్ష నన్ను టిబెట్కి తీసుకుని వెళ్ళింది.
ఆ గుహ ద్వారం, లోపలికి దారి తీస్తున్న ఒక సన్నటి దారి, లోపల ఎన్నో గదుల్లాంటి విభాగాలు, కొన్నింటిలో నాగసాధువులు ధుని వేసుకుని ఉన్నారు. ఆ పొగ ఎక్కడికి పోతుందా అనిపించింది. కొన్నిసార్లు ఆ గుహ భౌతికంగా కళ్ళకి కనపడేది కాక అతీంద్రియ ప్రజ్ఞతో చూడగలిగే దివ్యమైన గుహ అయి ఉంటుందని అనిపించేది. అక్కడ ఉండే పరమ గురువుల అనుగ్రహం ఉంటే కొంతమంది ఆ గుహని చూడగలిగేవారు. మిగతా ఎవ్వరికీ ఆ గుహ కనిపించేది కాదు. అయితే స్వామీజీ చెప్పిన వివరాల ప్రకారం అది నిజమైన గుహే. అది గంగానదీ తీరంలో ఉంది. నేను మ్యాప్లని అధ్యయనం చేస్తూ వెళ్ళాను. కానీ నాకు కైలాస పర్వతం దగ్గర కానీ ఆ చుట్టూ కానీ ఎక్కడా గంగానది కనిపించలేదు. కానీ స్వామీజీ సమాధానం చెప్పాలని భావించకపోతే ఆ ప్రశ్నని దాటేసే విధానం ఏమిటో నాకు బాగానే అనుభవంలో ఉంది. కానీ ఆయన అబద్ధం చెప్పరు. అలాగే ఆ గుహ గంగ ఒడ్డున ఉందని ఆయన చెప్పినప్పుడు అది ఖచ్చితమైన విషయమే అయి ఉంటుంది. ఒక రాత్రి నేను దాదాపు పుస్తక అనువాదం ముగిస్తూ పవిత్ర టిబెట్లో మా పరమ గురువులు అనే అధ్యాయాన్ని ఆయనకు చదివి వినిపిస్తున్నాను. అప్పుడు కూడా ఆయన నాతో మా ప్రాచీన గుహ హిమాలయాల్లో ఉంది అన్నారు. అది లాసా దగ్గర ఉన్న టిబెట్లో ఉందా స్వామీజీ అని అడిగాను. ఆహా లేదు, మా పరమ గురువులు సందర్శించిన చోటు నేను చూశాను. అది ప్రాచీన గుహ కైలాస పర్వతం దగ్గర ఉన్నది. ఓ రోజు నిన్ను నేను అక్కడికి తీసుకుని వెళ్తాను అని చెప్పారు. బాబాజీ తమ శరీరాన్ని 1982లో తుంగనాథ హిమాలయ శిఖరం వద్ద విడిచిపెట్టారు. కానీ స్వామీజీ వారి గురించి ఎప్పుడు మాట్లాడినా భూతకాల క్రియని ఉపయోగించరు. మా గురుదేవులు తమ శరీరాన్ని వదిలినప్పుడు అనే అధ్యాయాన్ని నేను అనువదించే సమయంలో నేను ఆయన్ని, స్వామీజీ బాబాజీ ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాను. ఒకరోజు నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తానులే అన్నారు మళ్ళీ ఆయన. 1996లో స్వామీజీ తమ శరీరాన్ని విడిచిపెట్టారు. కానీ ఒకరోజు నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తానులే అంటూ ఆయన నాకిచ్చిన మాట గుర్తుంది. 1998వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఒకనాటి రాత్రి నా మనసంతా స్వామీజీ జ్ఞాపకాలతో నిండిపోయి ఉంది. సాధారణంగా నేను పడుకునే ముందు గురుమంత్రాన్ని జపిస్తాను. కానీ ఆ రాత్రి నేను ఆయన గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. ఎప్పుడు పడుకున్నానో కూడా గుర్తులేదు. ఆ తెల్లవారకట్ట నాకు స్వామీజీ కలలోకి వచ్చారు. ఆయన పక్కన నాకు బాగా పరిచయం ఉన్న మరో సాధువు కూడా ఉన్నారు. వాళ్ళు నా లివింగ్ రూమ్లోకి వచ్చారు. నేను లేచి వాళ్ళ కాళ్ళకి నమస్కరించాను. స్వామీజీ నన్ను చేతుల్లోకి తీసుకోగానే నేను, స్వామీజీ మీరెప్పుడూ నాతోనే ఉన్నారని నాకు తెలుసు, కానీ మీరు లేరనే చింత నన్ను బాధిస్తోంది అన్నాను. దానికి ఆయన, అయితే రా అన్నారు. దానర్థం అది కల కాబట్టి దాన్ని నేను బహుశా నేను చనిపోయిన తర్వాత ఆయన్ని కలుసుకోవడం గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాను. అది కరెక్టేనో కాదో తెలుసుకోవాలని అనిపించి వారిని ఎక్కడికి అని అడిగాను. ఆయన నచికేత తాల్కి అన్నారు. నాకు చాలా ఆనందం కలిగింది. అక్కడికి వెళ్ళే ప్రయాణ సమయాన్ని లెక్కగట్టాను. ఢిల్లీకి చేరుకోవడానికి ఒక రోజు పడుతుంది. మరునాడు ఢిల్లీ నుంచి ఉత్తరకాశీకి వెళ్ళాలి. ఉత్తరకాశీ నుంచి నచికేత తాల్కి మరో రోజు ప్రయాణం ఉంటుంది. నాకు చాలా ఉత్సాహం వచ్చేసింది. అంతలో స్వామీజీ నా భార్య వైపు చూసి, మీరా బేటీ నా కోసం సూపర్ టిల్క్ తయారు చేస్తావా అని అడిగారు. సరే స్వామీజీ అంటూ మీరా వాటిని తయారు చేయటానికి సిద్ధమైంది. స్వామీజీ పక్కనున్న సాధువు ఈ టిల్క్ ఏమిటో అని అడిగాడు ఆయన్ని. దానికి స్వామీజీ నవ్వుతూ, మీకు చాలా నచ్చుతాయవి,
మీకు హిమాలయాల్లో ఇవి దొరకవు. ఇవి చాలా స్పెషల్. నేను ఈ టిల్క్ మీదే ఎన్నో ఏళ్ళు జీవించాను. మీరు పాలల్లో టీ పొడి వేసి మరిగిస్తే దానిని టిల్క్ అంటాము. దానిలో కుంకుమ పువ్వు, యాలకులు కూడా వేస్తే దాన్ని సూపర్ టిల్క్ అంటాము. వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. టిల్క్ త్రాగిన తర్వాత వాళ్ళు అన్ని రకాల ఆధ్యాత్మిక, ప్రాపంచిక విషయాలపైన చర్చించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవటానికి లేచి నిలబడ్డారు. స్వామీజీ, నచికేత తాల్లో శీతాకాలంలో చాలా చలిగా ఉంటుంది. పైగా నీకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. కైలాస పర్వతానికి వేసవి కాలంలో వచ్చి చూద్దువుగానిలే అన్నారు. అప్పుడు కొంటెగా నవ్వుతూ, నేను నిన్ను మా ప్రాచీన గుహకి తీసుకుని వెళ్ళాలి. అది గంగానదీ తీరంలో ఉంది. నిన్ను, మీరాని తీసుకుని వెళ్ళటానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను. ఇషాన్ని కూడా తీసుకుని రండి అని చెప్పారు. ఇది జరగడానికి చాలా రోజుల ముందు న్యూయార్క్ బఫాలో నుంచి బోనీ ఆల్బర్ట్ అనే ఒక ఆర్కిటెక్ట్ నాకు ఫోన్ చేయటానికి ప్రయత్నించింది. కానీ ఆ సమయంలో నేను అందుబాటులో లేను. కాల్ చేసిన విషయం గమనించి మళ్ళీ నేను ఆమెకి కాల్ చేయాలి అనుకున్నాను. అందువల్ల మర్నాటి ఉదయం నేను మెడిటేషన్ పూర్తి చేసుకుని వెంటనే ఆమెని ఇంటికి పిలిచాను. ఆమె నన్ను మొట్టమొదటిసారిగా అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా? మీరు కైలాస పర్వతం ఎప్పుడు వెళ్తారు అని. చాలా ఏళ్ల క్రితం స్వామీజీ గంగోత్రికి వెళ్ళిన సమయంలో ఆమె కూడా ఆయనతో వెళ్ళిందట. స్వామీజీ ఆమెకి కైలాస పర్వతం వద్దకు తీసుకుని వెళ్తానని మాట ఇచ్చారట. అప్పుడు నేను గత రాత్రి నాకు వచ్చిన కల గురించి ఆమెకు చెప్పాను. ఆ తర్వాత మరికొంతసేపు మాట్లాడుకుని స్వామీజీ చూపిస్తానన్న గుహని చూడటానికి వచ్చే వేసవిలో కైలాస పర్వతానికి మేము తప్పకుండా వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మా ప్లాన్స్ని నేను చాలా సీక్రెట్గా ఉంచాను. కానీ ఇక్కడ హిమాలయన్ ఇన్స్టిట్యూట్లో ఏ విషయమూ ఎక్కువ కాలం దాచడం సాధ్యం కాదు. శక్తిని, ఉత్సాహాన్ని కూడగట్టుకున్నాము. మెల్లగా ఓ 20 మందితో కూడిన యాత్రా బృందం నాతో బయలుదేరింది. హిమాలయ టూర్స్కి ఇన్స్టిట్యూట్ హెడ్ వాయిస్ అయిన షెల్లీ క్రాయ్గో ఈ ట్రిప్కి బాధ్యత వహించాడు. నేపాల్, టిబెట్ ప్రభుత్వాలతో పేపర్ వర్క్ అంతా ముగించాడు. చివరికి జూన్ 10న మేమంతా బయలుదేరాము. జూన్ 12కి మేము నేపాల్ చేరుకున్నాము. 15వ తేదీన ఖాట్మండు నుంచి లాసాకి వెళ్ళే ఫ్లైట్ ఎక్కాము. ప్రాచీన బౌద్ధారామాల్ని సందర్శించి దలైలామా పోటాలా ప్యాలెస్కి వెళ్ళాము. 7వ రోజు జూన్ 18న మేము కారులో లాసా నుంచి కైలాస పర్వతానికి బయలుదేరాము. జూన్ 23న పవిత్రమైన మానస సరోవరం సరస్సుకి చేరుకున్నాము. మేము సరస్సు దగ్గరే 2 రోజులు క్యాంప్ చేశాము. చివరికి జూన్ 25న కైలాస పర్వత పాద ప్రాంతం దగ్గరికి చేరుకున్నాము. డర్చన్ చేరి అక్కడ క్యాంప్ చేశాము. పవిత్ర పర్వతం చుట్టుప్రక్కల 3 రోజుల సంప్రదాయబద్ధమైన పర్వతారోహణకి వీలు కల్పించడానికి ఏర్పాటు చేయబడ్డ ఓ చిన్న యాత్రా స్థావరం అది. మా గ్రూప్ అందరికీ ప్రదక్షిణం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉంది. కానీ నా చూపు మా గురుదేవులు చెప్పిన ప్రాచీన గుహ మీదే ఉంది. లాసా నుంచి కైలాస పర్వతానికి వెళ్ళే దారిలో నేను ఎక్కడ ఒక నదిని చూసినా, ఎలాంటి సెలయేటిని చూసినా దానికి గల టిబెట్ పేరు ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించాను. ప్రతి సెలయేటికి గల అసలు పేరుని అడుగుతూ వెళ్ళేవాడిని. అది ప్రవహించి ఏ నదిలో కలుస్తుందో తెలుసుకునేవాడిని. భౌగోళికంగా కైలాస పర్వత ప్రాంతంలో గంగా నది లేదని నాకు తెలుసు. కానీ అది నిజంగానే అక్కడ ఎక్కడైనా ఉంటే బాగుండునని, ఆ విధంగా నేను మా ప్రాచీన గుహని కనుగొనవచ్చునని ఆశించాను. స్వామీజీ, ఆయన గురువుగారు అక్కడ మా కోసం
నిరీక్షిస్తూ ఉంటారని నా భావన. స్వామీజీ నన్ను అక్కడికి రమ్మని, అక్కడ మనిద్దరం కలుసుకుందామని అన్నారంటే అదే కదా అర్థం. పైగా ఆయన అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లు చేశానని కూడా నాకు స్పష్టంగా చెప్పారు. జూన్ 26వ తేదీ ఉదయాన్నే మేము మా సామానంతటినీ 20 యాక్లపై వేశాము. యాక్ అంటే ఆ పర్వత ప్రాంతాల్లో ఉండేటటువంటి ఎద్దులాంటి, అడవి దున్న అంటారేమో. ఒక టిబెట్ గైడ్, 10 మంది షెర్పాలు, యాక్ మెన్ గ్రూప్ అంతా కలిసి బయలుదేరాము. మేము బాహ్య కోర అంటే ప్రదక్షిణ మార్గం మీద నడవటం మొదలుపెట్టాము. ఈ ప్రయాణానికి ప్రారంభ స్థానం డార్చన్. అది 16,000 అడుగుల ఎత్తున ఉంది. లాసా 12,000 అడుగుల ఎత్తునే ఉంది. 11 రోజుల నుంచి నడుస్తూ ఉండడంతో ఇంత ఎత్తులో నడవడానికి మేము అలవాటు పడ్డాము. అయినప్పటికీ చిన్నపాటి ప్రయాసకే మాకు ఎగ ఊపిరి వచ్చేసేది. అత్యవసరమైన వస్తు సామాగ్రి ప్యాక్స్, అందులోనూ ముఖ్యంగా మంచినీళ్ళు కూడా పెట్టుకుని మేము చాలా మెల్లిగా నడుస్తూ వెళ్ళేవాళ్ళం. 3 గంటల తర్వాత మేము కైలాస పర్వతానికి పడమటి దిశలో ఉన్న లచ్చు వ్యాలీలోకి ప్రవేశించాము. కాంతివంతమైన మేఘాలు హిమాలయ శిఖరాలకు కిరీటాల్లా అమరిన ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. మా సహచరుల్లో కొంతమంది బాగా ముందుకు వెళ్ళిపోయారు, మరికొంతమంది బాగా వెనుకపడ్డారు. కానీ మా బృందంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఎంత శారీరక సామర్థ్యం ఉందో అప్పటికే షేర్పాలు ఒక అంచనాకి వచ్చేశారు. ఆ అంచనా మేరకు ఎవరికి ఎక్కడ సహాయం చేయాల్సి ఉంటుందో నిర్ధారించుకుని ఆ ప్రకారం వారు ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నారు. షేర్పాల నాయకుడు థిన్లే, టిబెట్ దేశానికి చెందిన గైడ్ భూచుంగ్ ఈ ప్రయాణాన్ని అప్పటికే 10-15 సార్లు చేసి ఉంటారు. వారు హిందీ, ఇంగ్లీష్, టిబెటన్, నేపాలీ భాషలు మాట్లాడతారు. వాళ్ళకి ఈ పర్వతాల మధ్య నడవడం అంటే వాళ్ళ స్వంత ఇంటి ముంగిలిలో నడిచినట్టే ఉంటుంది. వాళ్ళు వెనక్కి ముందుకి సునాయాసంగా పరిగెడుతూ అందరూ సురక్షితంగా ఉన్నారో లేదో చూసుకుంటూ ఉండేవాళ్ళు. మేము లచ్చు వ్యాలీలో ప్రయాణం చేస్తున్నప్పుడు నా కలలు, కోరికలు, ఊహాగానాలతో కూడిన ఒక అద్భుతమైన ప్రపంచంలో మునిగి తేలాను. ఇది పడమటి లోయ. మా ప్రాచీన గుహ ఇక్కడే ఎక్కడో దగ్గరలో ఉంటుంది. కానీ గంగా నది ఎక్కడా? ఈ లోయ గుండా ప్రవహిస్తున్న ఈ నది పేరు ఏమై ఉంటుంది? ఇంకా ఇది మొదటి రోజే. రేపు కానీ ఆ మర్నాడు కానీ చూడాలి ఎక్కడుందో అది. ఇలా నాలో నేనే ఆలోచించుకుంటూ నడుస్తూ ఉన్నాను. ఇంతలో అకస్మాత్తుగా నదికి 1 మైల్ దూరంలో పడమటి తీరంలోని ఆ పర్వతపు వాలులో ఒక చిన్న నిర్మాణం కనిపించింది. ఇదే ఆ ప్రాచీన గుహ ప్రవేశద్వారమై ఉంటుందా అని నా మనసులో బలంగా అనిపించింది. మా టిబెట్ గైడ్ భూచుంగ్ కూడా అప్పుడే మా దగ్గరికి వచ్చాడు, మేమేం చేస్తున్నామో చూడటానికి. నేను ఆ నది పేరు ఏమిటని అడిగాను అతడిని. అతడు లచ్చు నది అని అన్నాడు. దానికి లచ్చు అనే పేరు ఎందుకు వచ్చింది? దాని అర్థం ఏమిటి అని అడిగాను నేను. లా అంటే దేవుడు, ఛూ అంటే నీరు. ఈ విధంగా ఇది దేవతా జలం, దేవతల నది, దివ్య నది అయింది. ఈ వ్యాలీని లచ్చు వ్యాలీ అని కూడా అంటారు. ఏమిటి ఆ కనిపించే నిర్మాణం అడిగాను నేను, ఆ నది మీదుగా చూపిస్తూ. అది చోకు గుంప, అంటే చోకు బౌద్ధ మఠం. గుంపాలు అంటారనమాట మఠాలని. చోకు బౌద్ధ మఠం అని బదులిచ్చాడు అతడు. ఆ పర్వతం పేరేమిటి? దేవపుత్ర భవనం. దీన్ని టిబెట్ భాషలో నైన్రీ పర్వతం అంటారు.
ఈ బౌద్ధారామాన్ని ఎవరు స్థాపించారు, ఇంకా ఇప్పటికీ ఎవరైనా ఇక్కడ ఉంటున్నారా అని అడిగాను. భూచుంగ్ జవాబిచ్చాడు, నాకు తెలియదు, కానీ ఈ యాక్ కాపరులు ఈ ప్రాంతంలోనే ఉంటారు. వాళ్ళకి ఈ పర్వతాల గురించి బాగా తెలుసు. దీని గురించి వాళ్ళు ఏమైనా చెప్పగలిగే అవకాశం ఉంది. యాక్ కాపరులు తమ యాక్ మందల్ని తోలుకుంటూ వస్తున్నారు. వాళ్ళ వెంట కుక్కలు కూడా ఉన్నాయి. భూచుంగ్ అనువాదకుడిగా వ్యవహరించాడు. వాళ్ళందరిలో పెద్దగా కనిపిస్తున్న వ్యక్తిని నేను ప్రశ్నలు అడిగాను. అతడి కళ్ళు ఆనందంగా మెరవసాగాయి. కనీసం ఈ మార్మిక విషయ సంపదని ఎవరో ఒకరైనా తెలుసుకోవాలని కోరుతున్నారు, ఆశపడుతున్నారు అనే సంగతి అతడికి ఆనందం కలిగిస్తోంది. అవును, ఈ పర్వతం పేరు దేవపుత్ర భవనం అన్నాడతను. వేలాది మంది దేవతలు, దేవుళ్ళు కొలువుంటారిక్కడ. ఆయన పేరు సనక్పా. ఆయన తండ్రి డెమ్చోక్, తల్లి పార్వతి. లచ్చు కూడా అతడి తల్లే. ఆయన చాలా నిదానంగా ఉంటాడు, కానీ చాలా శక్తివంతుడు, అద్వితీయమైన యోధుడు. ఆయనకు ఈ పర్వత శ్రేణిలో ఒక దానిపై చాలా కోపం వచ్చింది. వందలాది బాణాల్ని దానిపైకి వదిలాడు. అందుకే అది జల్లెడలా కనిపిస్తుంది. నైన్రీ పర్వతంలో ఎన్నో గుహలున్నాయి. అక్కడ దివ్య పురుషులు ఎంతోమంది సనక్పా అతిథులుగా ఉంటారు. వాళ్ళంతా ఎంతో కరుణామయులు. వారు మా యాక్లని, గొర్రెల్ని కాపాడతారు. వాటికి రోగాలు వస్తే నయం చేస్తారు. సనత్కుమారుల ఆదేశంతో అంగీరస మహర్షి ఆ గుహని నిర్మించారని ముందే తెలుసుకున్నాం. బౌద్ధారామం వైపు చూపిస్తూ నేను అడిగాను, ఆ చోటు గురించి చెప్పండి. అది ఏదో ఒక గుహలా కనిపించటం లేదు. ఆ గుహని ఎవరు నిర్మించి ఉంటారు? అక్కడ ఎవరైనా ఉంటున్నారా? అవును, అప్పుడెప్పుడో చాలా కాలం క్రితం మనుషులెవ్వరూ ఇక్కడికి రాకమునుపు దేవదూత అయిన ఒక లామా ఈ వ్యాలీకి వచ్చారు. ఆయన పేరు నైన్. ఆయన చాలా తెలివైనవాడు. ఆయన అగ్నిని రాజేశాడు. దేవపుత్రుడికి ఆయన పట్ల చాలా ఆత్మీయత ఏర్పడింది. ఆయనతో తన భవంతిలో ఒక గొంప అంటే బౌద్ధారామం నిర్మింపచేస్తానని చెప్పాడు. ఆ విధంగా సనక్పా అనుమతి ఆశీస్సులతో కాలం మొదలైన సమయంలో అంటే బిగినింగ్ ఆఫ్ ద టైమ్స్, ఆ టైంలో ఈ గొంప నిర్మించబడింది. ఇది అనంత కాంతిని ప్రసరించే అమితాభమూర్తి కోసం కట్టబడిన దేవాలయం. ఇలా మాట్లాడుతూ ఉండేసరికి అతడి యాక్ కనుచూపు మేర దాటిపోయాయి. వాటిని అందుకోవడానికి అతడు పరిగెత్తవలసి వచ్చింది. భూచుంగ్ కూడా ముందు నడుస్తున్న జనాన్ని చెక్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మా గ్రూపులో ఎక్కువ మంది మాతోనే ఉండిపోయారు. ఆ మనోహరమైన వాతావరణంలో ఎవరికీ మాట్లాడబుద్ధి కూడా కావడం లేదు. ఆ పర్వతాలు, లోయ, నది, ఆకాశం, మేఘాల అద్భుతమైన అందాల్ని చూడటానికి 2 కళ్ళు చాలడం లేదు. నా మనసులో ప్రశ్నలు మెదలసాగాయి. టిబెటన్లు భావిస్తున్న కరుణామయుడు, శక్తివంతుడు, అసమాన యోధుడు అయిన ఈ దేవపుత్రుడు ఎవరు? టిబెటన్ల పురాణ గాథల ప్రకారం డెమ్చోక్ అతడి తండ్రి, పార్వతి అతడి తల్లి, లచ్చు నది కూడా అతడికి తల్లే అవుతుంది. ఆ యాక్ కాపలాదారు అన్నట్టు ఈ దేవపుత్రుడికి ఒక పర్వతం మీద క్రోధం వచ్చింది. దాంతో అతడు ప్రయోగించిన బాణాల వల్ల ఒక జల్లెడని పోలిన రంధ్రం పర్వతంలో ఏర్పడింది. వేద పరంపరలో కూడా శివుని కుమారుడు ఎంతో కోపంగా ఉంటాడని, అతడు క్రౌంచ పర్వతం మీద బాణాలు వేశాడని ఉంటుంది. టిబెటన్లు అనేటటువంటి ఈ దేవపుత్రుడి పేరు సనక్పా. వేద పరంపరలో సనత్ కుమారుడనే ముని ఉన్నారు. ఆయన శివుడికి కుమారుడిగా జన్మించాడు. పార్వతి అతడి తల్లి. టిబెటన్ల పరంపరలో లచ్చు నది కూడా అతడి తల్లి అని చెప్పబడింది కదా. వేద పరంపరలో గంగానది కూడా సనత్ కుమారుడికి తల్లి. బహుశా ఈ సనక్పా సనత్ కుమారుడే అయి ఉండాలి.
ఎందుకంటే సనత్కుమారుడి పేరు సనత్పాదుడు. భారతదేశంలోని తూర్పు భాగంలో మాట్లాడబడే భాషల్లో ఇలాగే ఉంటుంది. టిబెట్ భాషలో చివరి అక్షరాన్ని వదిలేస్తారు. ఆ విధంగా సనకపాద కాస్త సనక్పా అయింది. టిబెటన్ భాషలో సనక్పాని కోర్పా అని కూడా అంటారు. దానికి సంస్కృత భాషలో సమాన పదం కుమారపాద అంటే సనత్ కుమార. 1983లో స్వామీజీ మా సాంప్రదాయాన్ని ఆరంభించిన సనత్కుమార మహర్షి అమరులని చెప్పారు నాతో. కాబట్టి లచ్చు నదే దివ్యపావన గంగా నది. ఈ పర్వతమే ఆమె కుమారుడైన సనక్పా భవంతి. సనక్పాయే సనత్కుమారులు, ఆయనే దేవపుత్రులు. మనమంతా ఎక్కువగా విన్నది సనక సనందనాథులు, సనత్కుమారుడు, వీళ్ళు ఈ నలుగురు బ్రహ్మపుత్రులు. కానీ ఇందులో ఒక త్రిపుర రహస్యంలోనో ఇందులోనో చెప్పారన్నమాట, ఈ సనత్ కుమారులే తరువాత కార్తికేయుడిగా జన్మ తీసుకున్నారు అని. అందుకే ఇక్కడ శివుడు తండ్రి, పార్వతి తల్లి, గంగా కూడా ఆయనకు తల్లిగా అవుతుంది. దేవపుత్రుడు అంటున్నారు అంటే కుమారుడే, ఈ కుమారస్వామి ఈ సనక్పాగా వ్యవహరించబడుతున్నట్టున్నారు. బేసిక్గా వాళ్ళ డివైన్ ఎనర్జీ ఇద్దరిది స్పిరిచువల్గా సిమిలర్ అన్నమాట. ఈ తారకాసుర సంహారం కోసం సనత్కుమారులే కుమారస్వామిగా జన్మ తీసుకున్నట్టున్నారు. ఇక్కడ ఈ క్రౌంచ పర్వతం మీద కోపంతో బాణాలేశారు అనేసి చెప్పారు కదా, అది కూడా కార్తికేయుడు తారకాసురుడితో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ తారకాసురుడి యొక్క సైన్యం ఆ క్రౌంచ పర్వతం మీద దాక్కొని ఉన్నప్పుడు వాళ్ళని చంపటం కోసం వాళ్ళ కోసం వేసిన ఆ శూలం ఈ క్రౌంచ పర్వతాన్ని కాస్త డ్యామేజ్ చేసింది అని చెప్తారు. అందుకే అక్కడ ఒక గ్యాప్ లాగా ఏర్పడింది అనేసి చెప్తారనమాట. ఈ క్రౌంచ పర్వతం బళ్ళారి డిస్ట్రిక్ట్లో ఈ కర్ణాటక రాష్ట్రంలో సందూర్కి దగ్గరలో ఉంది. అక్కడ ఒక ఫేమస్ ఏన్షియంట్ కుమారస్వామి టెంపుల్ కూడా ఉంది. మరి అది దీనికి సంబంధమో కాదో తెలియదు. మరి ఈ దేవదూత 9 ఎవరు? అయితే ఆ మహర్షి స్వామీజీ చెప్పిన అంగీర మహర్షి అయి ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతపు యాక్ కాపలాదారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 9 అగ్నిలా వెలిగిపోయేవాడు. వేదాలు అంగీరస మహర్షి గురించి అలాగే వర్ణిస్తాయి. ఆయన తపోబలంతో అగ్నిలా ప్రజ్వరిల్లేవాడు. అందుకే ఆయన పేరు అంగీరస అంటే అగ్నిలా ప్రకాశించేవాడు అని వచ్చింది. అలాగే ఉపనిషత్తులు, పురాణాలు అంగీరస మహర్షి సనత్కుమారుడితో కలిసి ఏ విధంగా అధ్యయనం చేసేవాడో వర్ణించాయి. ఇదే మనం వెళ్ళాలనుకుంటున్న ఆ ప్రాచీన గుహ అనే స్పష్టత నాకు వచ్చేసింది. మనసంతా భావోద్వేగం కమ్మేసింది. నేను నా భార్యతో హిందీలో అన్నాను, మీరా, ఈ ప్రదేశం ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇక్కడ కొంతకాలం ఉండి సాధన చేసుకుంటే ఎంత బాగుంటుంది. అందుకు ఆమె, మనకి ఆ బయటి ప్రపంచంలోనికి వెళ్ళి చేయాల్సింది కూడా ఏముంది కనుక సాధనలో ప్రారంభ దశ అక్కడ చేసుకుని ఇక్కడికి వచ్చి ముగించండి అంది. మేమిలా మాట్లాడుకుంటూ ఉండగానే మా కుడివైపుగా ఉన్న కైలాస పర్వత ప్రధాన శిఖరాన్ని చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అక్కడ ఆర్చి ఆకారంలో గేటు ఉంది. నేను మీరాతోనూ మిగతా బృంద సభ్యులతోనూ శిఖరం వైపు చూడమని చెప్పాను. వాళ్ళు మ్రాన్పడిపోయారు. దీన్ని ఒక ఫోటో తీసుకోవచ్చా అని అడిగారు ఎవరో. ఎందుకు తీసుకోకూడదు అన్నాను నేను. టీనేజీలో ఉన్న మా అబ్బాయి ఇషాన్, టీనేజీలో ఉన్న మరికొంతమంది బృంద సభ్యులు అప్పటికే పైకి వెళ్ళి బౌద్ధారామం దగ్గర విశ్రాంతిగా కూర్చున్నారు. వాళ్ళని వెనక్కి వచ్చి ఈ దివ్యాకృతిని కళ్ళారా చూడమని కేకేశాను.
ఇది మనకి కనపడిందంటే ద్వారాలు తెరిచే ఉన్నాయని అర్థం. ఇక మనం సాధన చేయాలి, అమరత్వం సిద్ధిస్తుంది అన్నాను నేను. మేము సింబాలిజం గురించి చర్చించుకుంటూ ఉంటే ఆ గేటు మరింత కాంతివంతంగా గోచరించసాగింది. ప్రవేశద్వారం దగ్గర ఎవరో ధవళాకారంలో నిలబడి ఉన్నారు. అది ఎవరి ఆకారమై ఉంటుంది? స్వామీజీయా? ఆయన గురూజీయా? ఎవరైతేనేం ఆ ఆకారం మేమున్న చోటికి కనీసం 5,000 అడుగుల ఎత్తున ఉంది. ఆ పర్వతం కనీసం 1 మైలు దూరంలో ఉంది. మేం దర్శిస్తున్న ఆ ఆకారం భౌగోళికమైనది కాదు, అలాగే అది భ్రాంతి కూడా కాదు. ఎందుకంటే అక్కడున్న అందరూ దాన్ని చూడగలుగుతున్నారు. మేమంతా ఆ ఆకృతికి కృతజ్ఞతాపూర్వకంగా భక్తి ప్రపత్తులతోనూ శిరస్సు వంచి నమస్కరించాము. మరోసారి నేను మా బృందంతో, మనల్ని ఇక్కడికి తీసుకువచ్చిన వారే తమ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ అక్కడ దర్శనమిస్తున్నారు. మనకు ఆయన తమ ప్రాచీన గుహని చూపించారు. మనం మన లక్ష్యాన్ని చేరుకున్నాము. మన యాత్రని ఇక్కడితో ముగించాలనుకున్నా, కొనసాగించాలనుకున్నా అంతా ఆయన చిత్తమే అన్నాను. మా బృంద సభ్యుల్లో శాండీ ఆండర్సన్ గట్టిగా అరిచాడు, చూడండి ఇక్కడొకసారి అంటూ. అతడు ఓ అందమైన శిలాఫలకం మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు. దానిమీద హిందీ భాషలో ఏదో రాసి ఉంది. దానిమీద ఇషాన్ అని వ్రాసి ఉంది. మేము లాసా నుంచి కైలాస పర్వతానికి వెళ్లే దారిలో వందలాదిగా మణిశిలలు కనిపించాయి. వాటిలో చాలా వాటిపై ఓం మణిపద్మేహం అని చెక్కబడి ఉంది. అన్నింటిపైన టిబెట్ భాషే ఉపయోగించబడింది తప్ప సంస్కృతం కానీ హిందీ కానీ కనపడలేదు. దానితో మేము బాబాజీ ఉండే ప్రదేశాన్ని కనుక్కున్నామని నిర్ధారించుకున్నాము. మా గురుదేవులు, వారి గురుదేవులు కూడా ఇక్కడ సజీవంగా ఉన్నారని నాకు అచంచలమైన విశ్వాసం కుదిరింది. శివుని 8 రూపాల్లోనూ ఇషాన్ రూపం సూర్యదేవుని రూపం. ఇషాన్ ప్రకాశ స్రోతస్సు. టిబెట్ బౌద్ధ పరంపరలో ఇషాన్ని అమితాభునిగా అనంతమైన ప్రకాశ రూపంగా భావిస్తారు. యాక్ కాపలాదారు చెప్పిన విషయం ఇదే. మేమింకా ఆ గేటుని చూసిన ఆనందంలోనే ఉన్నాం. ఇంతలో ఆ యోగి ఇషాన్ అని చెక్కబడి ఉన్న శిలాఫలకం వద్ద నిలబడ్డాడు. అక్కడ ఆయనని చివరిసారిగా చూశాము. కైలాస పర్వతం 3 నేత్రాలుగా మారిపోయింది. ఆ త్రినేత్ర రూపం గురించి నేపాల్, సిక్కిం, భూటాన్లలో అనేక గ్రంథాల్లో రాయబడి ఉంది. బౌద్ధారామాల్లోనూ టిబెటన్ పెయింటింగ్స్లోనూ వర్ణించబడిన త్రినేత్ర రూపాన్ని మేము అక్కడ చూశాము. కళకి వాస్తవ రూపం, ఆలంబన ఎక్కడో అక్కడ ఉండాలి. ఆ వాస్తవ రూపమే కైలాస పర్వతం. ఆ త్రినేత్ర రూపం వైపు కెమెరాలు తిప్పటానికి ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. మనసులో ఒక ఆలోచన మెరుపులా మెదిలింది. ఈ దర్శనం మా అందరికీ ఇవ్వబడింది. అంటే వారిని చూడడానికి వచ్చిన సాధకులందరికీ వారు దర్శనమిచ్చి ఆశీర్వదించారు. ఒకవేళ నా మనస్సు కల్మషమైతే అప్పుడు కెమెరాలో ఆ దివ్య రూపాన్ని బంధించడం కుదరదు. అందువల్ల నేను ప్రతి ఒక్కరిని ఫోటోగ్రాఫ్ తీయమని అడిగాను. అవి డెవలప్ చేయించబడినప్పుడు అన్ని ఫోటోగ్రాఫుల్లోనూ గేటు, తలుపు దగ్గర సాధువు, ఆ త్రినేత్ర రూపం అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కైలాస పర్వతాన్ని, పవిత్ర సరోవరాన్ని చూడకముందు, అంటే స్వామీజీ తమ గురువులు, పరమ గురువులు గురించి అనేక కథలు చెప్పినప్పటికీ నాకు ఆ విషయాల్లో చాలా పరిమితమైన అవగాహన ఉంది. కానీ నేను కైలాస పర్వతానికి వెళ్ళి వచ్చిన తరువాత స్వామీజీ మాటలు జీవితంలో నిజమయ్యాయి. నేను పశ్చిమ లోయలో లచ్చూ నదిని చూసినప్పుడు స్వామీజీ గంగానది అనడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకున్నాను. ఆయన లచ్చూ నదినే గంగానదిగా సంబోధించారు.
గంగానది పుణ్యనది అని, ఆకాశగంగా అని వేదాలు ఘోషిస్తున్నాయి. శిఖరాగ్రాల నుంచి గ్లేసియర్ ప్రవాహాలు ప్రవహించగా వచ్చిన నీరు టిబెట్, నేపాల్, భారతదేశంలో ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలిసిపోతుంది. ఈ మహర్షుల నుంచి ప్రవహిస్తున్న జ్ఞాన గంగ దేశ ప్రజలందరికీ కులమతాలకు అతీతంగా అన్ని విశ్వాసాల వారిని తరింపచేస్తుంది. ప్రస్తుతం ఆ గుహ బౌద్ధ పరంపరకి చెందిన చోకు బౌద్ధారామంగా ఉంది. అంటే బాబాజీ బౌద్ధుల హైందవ భావన ప్రకారం కైలాస పర్వతం శివుని నివాసం. బాబాజీ ఇక్కడే నివసించారు, ఆధ్యాత్మిక దీక్ష తీసుకున్నారు. అయితే ఆయన హిందూ సాంప్రదాయంలో శైవ మతస్థుల. ఆయన గంగోత్రిలో నివసిస్తున్న సమయంలోనే ఆయన ఎక్కువ సమయం భైరవ ఘాటీగా పేరు పొందిన భైరవాలయంలోనే గడిపేవారు. భైరవుడు శివుడి శుద్ధ తాంత్రిక రూపం. అయితే బాబాజీ ఒక తాంత్రిక యోగి అయి ఉంటారా? బాబాజీ నేరుగా వేద పరంపరకి చెందిన మహర్షులకు వారసులనే సంగతి తథ్యం. శ్రీ శంకరాచార్య సాంప్రదాయంలో సన్యాస దీక్ష తీసుకున్నారు. ఆ విధంగా నేరుగా శంకరాచార్య సాంప్రదాయంతోనే వారికి అనుబంధం ఉంది. ఈ ప్రశ్నలకి సమాధానాలు మనకి తరచుగా స్వామీజీ పరిశీలనల్లోనే లభిస్తాయి. మహర్షులు ఎలాంటి సంప్రదాయం, మతం, జాతికి చెందినవారు కారు. వారు భగవదాంశకి చెందినవారు. వారు వాయు రూపంలో చరిస్తూ ఉంటారు. వారు ఎవరికీ వశీభూతులు కారు. వారి మతం ప్రేమ మతం. వారు పరస్పరం సాంధ్య భాషలో సంభాషించుకుంటారు. మనం విశ్వసనీయంగా చెప్పుకోదగిన విషయం ఒకటే. బాబాజీ హిమాలయాల నుంచి వచ్చిన ఒక ఉన్నత శిఖరం లాంటి సాధువు. ఆయన హృదయం హిమాలయాల్లోని హిమం కంటే ధవళం, అంటే ఇంకా తెల్లగా ఉంటుంది అని. ఆయన అమరులు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత శిఖరాగ్రంలో ప్రతిష్ఠితులైన మహర్షి. తన బోధని సంపూర్ణంగా అర్థం చేసుకోగల భవాల్ సన్యాసి స్వామి రామతీర్థ, స్వామి శివానంద, సర్ జాన్ వుడ్రోఫ్, స్వామి రామ లాంటి శిష్య పరమాణువుల కోసం వెతుక్కుంటూ అప్పుడప్పుడు ఆయన భౌతికంగా మనుష్యుల మధ్యకి వచ్చేవారు. స్వామీజీ తమ గురువుల వద్దకు నన్ను తీసుకుని వెడతానని 1976 ప్రారంభంలో అనేక మార్లు చెప్పారు. కానీ 1982లో గడ్వాల్ ప్రాంతంలోని తుంగనాథ్లో బాబాజీ శరీరం వదిలేశారని తెలియడంతో నేను మోసపోయానని అనిపించి నిరాశ కలిగింది. అయితే నాకు 1983లో అనువాదం చేస్తున్న సమయంలో పరమ గురువుల అమరతత్వం గ్రహింపుకి వచ్చింది. వీరి జననం, మరణం ఓ భ్రాంత స్వభావంతో మెలుగుతూ ఉంటాయి. 1983లో అనువాదం చేస్తున్న సమయంలో స్వామీజీ నన్ను తమ గురువుల వద్దకు తీసుకుని వెళతానని చెప్పారు. కానీ నవంబరు 1996లో స్వామీజీ తమ శరీరాన్ని విడిచిపెట్టారు. మరి ఆయన నాకిచ్చిన మాటని ఎలా నిలబెట్టుకుంటారో నాకు అర్థం కాలేదు. 2 ఏళ్ల తర్వాత ఆయన ఈ వాగ్దానమే మళ్ళీ చేశారు కలలో. అందులో నన్ను స్వామీజీ కైలాస పర్వతానికి రమ్మన్నారు. నేను వెళ్ళాను. ప్రధాన శిఖరం వద్ద ఆర్చి గేటు వద్ద నిలబడిన సన్యాసి ఈయనే. నేను కైలాస పర్వతం దగ్గర కలుసుకున్నది స్వామీజీయే కావచ్చు, లేదా బాబాజీ కావచ్చు. ఈ ప్రశ్నకి సమాధానం నాకు నేనే చెప్పుకోవాలి, అర్థం చేసుకోవాలి. బహుశా నాకు ఎప్పటికీ ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరకపోవచ్చు కూడా. కానీ కైలాస పర్వతం వద్ద శాశ్వత నివాసం ఉంటూ స్వామీజీని అనంతమైన ప్రాపంచిక జీవనంలోకి, ఆధ్యాత్మిక అనుభూతుల్లోకి నడిపించి తద్వారా జీవితంలో ఏ ఘట్టంలో అయినా, ఏ స్థితిలోనైనా ఆనందంగా ఉండేలా వ్యావహారిక శిక్షణనిచ్చిన మహనీయులు ఎవరైనా ఉన్నారా అనేది నాకు తెలియదు. ఓసారి నేను నా అజ్ఞానంలో స్వామీజీని
మీరు బాబాజీతో ఎక్కువ సమయం గడిపారా అని అడిగాను. దానికి స్వామీజీ అనంగీకారాన్ని సూచిస్తూ తల అడ్డంగా ఊపి, భగవంతుడికి తప్ప వేరెవ్వరికి సమయం ఇవ్వటానికి మన దగ్గర లేనప్పుడు ఎవరితోనైనా ఎలా గడుపుతాం అన్నారు. బాబాజీ వ్యర్థమైన ప్రశ్నల్ని అడగనిచ్చేవారు కాదు. అలాగే చెప్పిన విషయాన్ని శిష్యుడు సరిగ్గా అర్థం చేసుకుని, జీర్ణం చేసుకుని తన తత్వంలో భాగం చేసుకునే వరకు మళ్ళీ ఏమీ బోధించేవారు కాదు. ఆయన స్వామీజీని తరచూ ఇతర సాధువుల వద్దకు పంపేవారు. వారి పాదాల వద్ద కూర్చుని నేర్చుకోమనేవారు. ఆ విధంగా స్వామీజీకి వినయం, నిజాయితీ, స్వీయ ప్రేరణ, అంకిత భావం లాంటి మౌలిక భావనల్ని అలవడేలా చేశారు. బాబాజీ స్వామీజీని ఎన్నడూ తనను కానీ వేరే ఇతర సిద్ధాంతాల్ని కానీ దైవాన్ని కానీ విశ్వసించమని బలవంత పెట్టేవారే కాదు. కానీ స్వామీజీని తనంతట తానుగా ఉన్నత సత్యంలో విశ్వాసం ఉంచమని చెప్పేవారు. స్వామీజీ తన విశ్వాసాన్ని తర్కం, హేతువు అనే అగ్నిలో వ్రేల్చేందుకు ప్రేరేపించేలా ఆయన కొన్ని పరిస్థితుల్ని సృష్టించేవారు. ఆ విధంగా తన శిష్యుడు తన స్వీయ అనుభవానికి విలువనిచ్చుకునేలా చేశారాయన. బాబాజీ స్వామీజీకి తనకిష్టమైన ఎంపికల్ని చేసుకునేందుకు తగిన అవకాశాన్ని కల్పించారు. స్వామీజీని సన్యాసులు అంటే నిజమైన సాధువులు, సాధువర్తన లేని కృత్రిమ సాధువులు ఇద్దరూ కూడా అనమాట. సో స్వామీజీని సన్యాసులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, పండితులు, కళాకారులు, వక్తలతో కలిసి ఉండేందుకు పంపారు. ఆయన స్వామీజీకి సన్యాస మార్గంలో ఉండే కష్టాలు, సంపదల్లో ఉండే వైభవము స్వయంగా అనుభవానికి వచ్చేలా చేశారు. ఈ ప్రాపంచిక జీవనంలో సుఖాలుగా భావింపబడేవి నిజానికి ఎంత అశాశ్వతమో, అనాసక్తికరమో స్వామీజీ స్వయంగా అర్థం చేసుకుని విరక్తి చెందేలా చేశారు బాబాజీ. ప్రాపంచిక జీవనం నుంచి పారిపోయి ఆధ్యాత్మికతలో ఆశ్రయం పొందడం మరో రకమైన విషాద పరిష్వంగంలో చేరడమే. లౌకికం నుంచి పారమార్థిక జీవన శైలిలోకి ప్రవేశిస్తే ఇప్పటిదాకా ఉన్న లౌకిక దాహం తీరుతుందని ఆశించడం, ఐహిక పొరలో ఉన్న సమస్యలు ఆముష్మికంలోకి ప్రవేశిస్తే ఉండవని భావించడం పెద్ద భ్రమ. అంటే ప్రాపంచిక విషయాల్లో ఆ కష్టాలు కానీ అవన్నీ భరించలేక ఏదో ఆధ్యాత్మికతలోకి వెళ్ళిపోతే హాయిగా ఉంటుంది అనుకోవడం కానీ, లేదా మన సమస్యలు ఏదో తీరిపోతాయి ఆధ్యాత్మికంలోకి వెళ్తే అనేది, అవన్నీ కూడా తప్పు అనేసి చెప్తూ ఉన్నారు. అంటే అదంతా భ్రమ. అట్లా చాలామంది అలా అనుకొని ఆధ్యాత్మికతలోకి వస్తూ ఉంటారు. అలాగే మన గురుదేవులు గొప్పవాళ్ళని, మనం విశ్వసిస్తున్న దైవం గొప్పదని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు. మనసు మర్మం కనుగొంటేనే ఐహిక ఆకర్షణల పట్ల మనిషిని లాక్కొని వెళ్ళటానికి అది చేసే ప్రయత్నాల్ని కనిపెట్టగలిగితేనే మనకి శాంతి, సంతోషం. ఒక పక్క ఈ ప్రయత్నం సాగించాలి, మరో పక్క ఆముష్మిక చింత ఉండాలి. ఈ మార్మిక యవనిక అంటే ఒక తెరని మనం ఏకాంతంలో ఉంటూనో లేదా గొప్ప ఆధ్యాత్మిక ప్రజ్ఞ, శక్తి గల మహనీయుని సమక్షంలోనో తొలగించలేము. ముందుగా మనం మన మనస్సుకి శిక్షణనివ్వాలి, మన అలవాట్లని మెల్లగా మార్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలోనే ఉండాలి, కానీ దీనివల్ల ఏమాత్రం ప్రభావితం కాకూడదు. కష్టాలు వచ్చాయని, ఈ సంసారంలో బాధలు భరించలేక అని ఎక్కడో కొండల్లోకి, గుహల్లోకి ఎక్కడో వెళ్ళిపోయి, అంటే ఈ ప్రాపంచిక లైఫ్ నుంచి పారిపోయి ఎక్కడో ఉండి తపస్సు చేసుకుని తరిస్తాము అనేది భ్రమ. మనం ఇక్కడే ఉంటూనే, ఈ ప్రపంచంలోనే ఉంటూనే, అటాచ్మెంట్స్లోనే ఉంటూనే డిటాచ్డ్గా
ఉండగలగడం నేర్చుకోవాలి. మనకందరు గురువులు చెప్పేది ఇదే, మన అలవాట్లని మార్చుకోవాలి, మన మనస్సుకి శిక్షణనిస్తూ దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. మనం ఎన్ని విన్నా ఏం చేసినా అవన్నీ మనలో మార్పు తేవు. మన ప్రయత్నం మనం ఆనెస్ట్గా చేసి మనం మారాలి అనే డిటర్మినేషన్ మనలో ఉన్నప్పుడే మనం మారగలుగుతాం. లేదంటే ఈ చెవిలో విన్నవి ఆ చెవిలో వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. ఈ దైవానికి ఈ పూజ చేస్తేనో, లేదా ఒక గురువు దగ్గర ఆయన చాలా మహిమగలవారు అని పోయి జాయిన్ అయితేనో మనలో ఉండే అజ్ఞానం మొత్తం పోయి మన జీవితం ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. వారు జ్ఞానాన్ని ఇస్తారు, దారి చూపిస్తారు. ఆ దారిలో నడవవలసింది మనమే. అంటే ఒకరి మీద వేసేసి కాకుండా ఆ భారం, వారు చెప్పిన జ్ఞానంతో మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో గుర్తించి మన అలవాట్లు మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. బాబాజీ ఆధ్యాత్మికతని ఒక స్వీయ రూపాంతరణ ప్రయాణంగాను ఆంతరిక విజయంగాను గుర్తించారు. అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మనం మనల్ని మార్చుకోవాలన్నమాట. అది ఆ జర్నీ మనది. ఈ ప్రయాణాన్ని మనమంతా చేసి తీరాల్సిందే, ముందో వెనకో. ఆయన స్వామీజీకి జీవితం అనే ఈ అల్లకల్లోలమైన జీవన నదిలో వెళ్తూ ఉండగా వచ్చే సుఖదుఖాలని సుడిగుండాల్లో పడకుండా ఎలా తరించాలో ఉద్బోధించారు. ఉన్నత కైలాస పర్వత శిఖరాలకు వెళుతూ సంతోషంగా శాంతిగా ఎలా ఉండాలో చెప్పారు. టోక్యో లేదా న్యూయార్క్ వీధుల్లో రణగుణ ధ్వనుల మధ్య ఎలా నడవాలో నేర్పించారు. బాబాజీ స్వామీజీకి సన్యాసులు వర్షించే అపార ప్రేమలోనూ, అలాగే ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించే వారి కృత్రిమత్వంలోనూ కూడా దివ్య సంగీతాన్ని ఆనందించడం నేర్పించారు. బాబాజీ బోధలు, శిక్షణ స్వామీజీని రచనా వ్యాసంగంలోకి దించాయి. ఒకరోజు ఆయన తమ గురుదేవుల గురించి ఇలా రాసుకున్నారు: మీలా ఎవరున్నారు? మీలా నా జీవన గీతిలో ఆనందం, విచారం, ఉద్విగ్నతల్ని ఎవరు మేళవించి పెట్టారు? బాధా పద్మంలో ఇంకా గూడు కట్టుకుని ఉన్న ఆనందాన్ని నేను గుర్తించేలా ఎవరు చేశారు? ఆ ఆనందమంతా మట్టిలో కలిపేస్తూ పోతూ ఉన్నా సరే, ఆ సంగతి లేశ మాత్రం కూడా తెలియని అజ్ఞానాన్ని నాచే గుర్తింపచేసింది ఎవరు? మీ సందేశాన్ని అర్థం చేసుకోగలిగిన వారికి ఈ ప్రపంచంలో ఏ భయమూ లేదు. అందుకే మీ చరణారవిందాలకు నా అమర కృతజ్ఞతాంజలి. స్వామిరామ గారు వారి గురువైన బాబాజీ బోధనల గురించి అలా రాసుకున్నారన్నమాట. మనకు బయట ఎంత గొడవగా ఉన్నా, ఎలా ఉన్నా, మన అంతరం ప్రశాంతంగా ఉండేలాగా మనం తయారు కావాలి. ఏది మనల్ని అఫెక్ట్ చేయకూడదు. ఆనందమైన, బాధ అయినా, సుఖమైన, దుఃఖమైన, విజయమైన, అపజయమైన, ఏదైనా సరే అఫెక్ట్ అవ్వకూడదన్నమాట. స్థిరంగా, శాంతంగా లోపల ఉండాలి. ఇదే స్థితప్రజ్ఞత. మనం భవాల్ సన్యాసి గారు ఆ రకమైన స్థితి సాధించడం చూసాం. ఆయన కేసు గెలిచిన తర్వాత కూడా వారు ఎక్కడా పొంగిపోలేదు, నేనే గెలిచానని సంబరాలు చేసుకోలేదు. వాళ్ళ ప్యాలెస్లో అందరూ ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నా తను దాన్ని అలా స్పెషల్గా ఏమీ ఫీల్ అవ్వలేదు. ఆయనకు విజయమైన, అపజయమైన ఒకటే. కేవలం ఆయన డ్యూటీ ఆయన చేశారు. 3వ అధ్యాయం పరమ గురువులతో జీవనం నెక్స్ట్ సెషన్లో చదువుకుందాం.